లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ధారా గోపి గారు, సీనియర్ పాత్రికేయులు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ ఎడిటర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గూగుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి పెడుతుందా, గూగుల్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి పెడుతున్నారా అన్న సంశయాన్ని గోపి గారు ఏమన్నా నివృత్తి చేస్తారేమో అడుగుదాం. గోపి గారు చెప్పండి, ఈ 22,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఎదురిస్తూ గూగుల్ వచ్చేసింది 200 ఉద్యోగాలకని ప్రచారం చేయటం లేదు, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలని ఇంకొక అబద్ధం ప్రచారం చేయటం. సో దీని మీద ఎవరెవరికి ఉపయోగపడుతున్నట్లు లెక్క? కొమ్మినేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ప్యానలిస్టులకు కూడా దీపావళి అందరూ క్షేమంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. పోతే రాష్ట్రంలో నిజమే ఆ శర్మ గారు వేసిన ప్రశ్న అందరికీ ఉందండి. 22,000 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే గూగుల్లో పెట్టుబడి పెట్టింది. వాస్తవానికి అది గూగుల్ కాదండి, ఆదాని ఆ సెంటర్ నిర్మిస్తాడు, ఆదానియే ఆ సెంటర్ నిర్వహణ చూసుకుంటాడు, ఎక్విప్మెంట్ కూడా ఆదానిదే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ఎయిర్టెల్వి, మెయింటెనెన్స్ మాత్రం గూగుల్ చూస్తుంది. ఇది గతంలో 2023లోనే ఈ ఒప్పందం జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నికలు రావడం 2024లో ఎన్నికలు రావడంతో కొంత జాప్యం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్తగా అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే ఆదాని అనే పేరు లేకుండా మొత్తం అసలు ఏదో గూగులే వచ్చేసి గూగులే పెట్టుబడి పెట్టేసింది, గూగులే అది నిర్మిస్తుంది, గూగులే అది నిర్వహిస్తుంది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అవి ఏముండదండి. ఇది డేటా సెంటర్ అంటే మనకి గుంటూరులో ఉండే కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి చూసారా, గోడౌన్లు. ఆ గోడౌన్లో ఒడ్లు, బియ్యము, లేకపోతే పత్తి ఇట్లాంటివి దాచుకుంటాం. దానికి ఒక వాచ్మెన్ ఉంటాడు అంతే, లేకపోతే 2 ఉంటారు 2 షిఫ్ట్లో. అలాగే ఈ గూగుల్కి ఈ డేటా సెంటర్ కూడా అంతే. డేటా 7 దేశాలకు సంబంధించిన డేటాని ఇక్కడ స్టోర్ చేయబోతున్నారు. ఈ స్టోర్ చేసిన డేటాని ఆ మిషన్స్ ని నిర్వహణకు కొంతమంది ఉంటారు, 15-20 మంది, తర్వాత ఒక 50 మంది ఉంటే కూడా ఉండొచ్చు. మిగిలినంతా సెక్యూరిటీ గార్డులే. ఈ మొత్తం వాళ్ళే 200 ఉద్యోగాలు వస్తేనే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినాయి ఫస్ట్. తర్వాత దెబ్బతిన్నాము అనవసరంగా నిజం చెప్పేసామని ఇప్పుడు 2,000 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఇప్పుడు మన సబ్సిడీ రాయితీలు చూస్తే, ప్రోత్సాహకాలు గూగుల్ కంపెనీ అనండి ఆ డేటా సెంటర్కి ఇచ్చినవి చూస్తే వచ్చే 10-15 ఏళ్ల పాటు వాళ్ళు ఎప్పుడు కడతారో తెలియదు, కానీ ఆ కట్టిన తర్వాత 10-15 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఆదాయం వచ్చేటట్టుగా కూడా లేదు. ఎందుకంటే జిఎస్టీతో సహా అన్ని వెనక్కి ఇచ్చేస్తారు కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే కరెక్ట్గా శర్మ గారు చెప్పిందంతా మీరు ఏకీపిస్తారా కాదా, ఏది ఎవరెవరు దాంట్లో పెట్టుబడులు పెట్టారని? దాన్ని చూస్తుంటే వాళ్ళకి ఇచ్చిన రాయితీలు అవన్నీ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అది అంటే దాదాపుగా 5 TMC వాటర్ కావాలండి ఆ ఎక్విప్మెంట్ కూల్ చేసుకోవడానికి. ఎక్కడి నుంచి తెస్తారు? తర్వాత దాని పవరు కూడా ఈ రోజున విశాఖపట్నానికి 24 గంటలు ఎంత కరెంట్ అవసరం వద్దో ఆ ఒక్క డేటా సెంటర్కే అంత కరెంట్ అవసరం వద్దు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి ఇంత కరెంటు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఇంత వాటర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇవన్నీ చూస్తే మొత్తంగా వచ్చే 200 ఉద్యోగాల కోసం, అది సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఉందా? ఇన్ని వేల కోట్లు, 22,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీ కల్పించటం అంటే మనమే దాంట్లో పెట్టుబడి పెట్టినట్టుగా ఉంది. ప్రభుత్వమే అక్కడి నుంచి పెట్టుబడి పెట్టింది వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి అయితే వచ్చేది కనిపించడం లేదు. అందువల్ల మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, అలా చెప్పుకోవాల్సిందే. మీరేమంటారు, ఎవరు దాంట్లో పెట్టుబడి పెట్టారు? ఇది ఆసక్తికరంగా ఉంది. నేను ఎవరు శర్మ గారు అంటే ఆయన భలే తమాషా వ్యాఖ్యలు చేస్తుంటారు. ముందుగా కేఎస్ఆర్ గారు, మీకు, గోపి గారికి, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకి, అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ చీకట్లు తొలగిపోవాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుందాం. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ పబ్లిసిటీ సార్. వచ్చేటటువంటి తంతు ఎక్కడ వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అదానీ డేటా సెంటర్లో గూగుల్ వాళ్ళు దాంట్లో ఏదైతే అదానీ కనెక్ట్స్ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ కలిపిన డేటా సెంటర్ అది. దాంట్లో వీళ్ళేదో కొత్తగా గూగుల్ని మేము తీసుకొని వచ్చామని పబ్లిసిటీ. అసలు గూగుల్ని తెచ్చింది ఎవరు? గూగుల్తో కనెక్ట్ అయింది ఎవరు? అదానీ డేటా సెంటర్ తెచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇందాక గోపి గారు చెప్పినట్టు అదానీ వాళ్ళు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసేది అదానీ వాళ్ళు. సో నెట్వర్క్ అంతా మనం యూజ్ చేసుకునేది ఎయిర్టెల్ నెట్వర్క్.
ఏఐ టెక్నాలజీతో దాన్ని ఆపరేట్ చేసేది గూగుల్. సో ఇది కొత్తగా వీళ్ళని తెచ్చింది కాదు, పాయింట్ నెంబర్ 1. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా డేటా సెంటర్ వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డేటా సెంటర్ వచ్చినా ఉద్యోగాలు రావు అనేది వాస్తవం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఐటీ బిజినెస్ పార్క్ పెట్టాలని చెప్పి 22,000 మందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా అదానీ గారితో అప్పుడు టైఅప్ 22,200 ఉద్యోగాలు, 28 ఎకరాల స్థలం ఐటీ బిజినెస్ పార్క్ కోసం. స్కిల్ యూనివర్సిటీకి 11 ఎకరాలు, 550 మంది. ఈ 150 ఎకరాలు కాకుండా అదాని డేటా సెంటర్ది కాకుండా అదాని డేటా సెంటర్కి 82 ఎకరాలు, 82 ఎకరాలు, 1240 మందికి ఉద్యోగాలు. ఓకే. సో ఐటీ బిజినెస్ పార్క్ ఏమో 28 ఎకరాలు, 22,200. స్కిల్ యూనివర్సిటీకి 11 ఎకరాలు, 550 మందికి. రిక్రియేషన్ సెంటర్ ద్వారా 9 ఎకరాలు, 1000 మందికి ఉద్యోగాలు. మొత్తంగా 130 ఎకరాల్లో 24,990. ఈ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఒక ఒప్పందం కుదుర్చుకొని దానికి ముందడుగులు వేస్తే ఇప్పుడు ఏం చేశారు, ఈ అదానికి రాసి ఇచ్చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. అదానికి మొత్తం అమ్మేశారు. మొత్తం అదానికి అదానియే జగన్. అసలు ఆంధ్రప్రదేశ్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ అంటే అదాని ప్రదేశ్ అని కూడా రాశారు వాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 25,000 ఉద్యోగాలు. అప్పుడు మీరు అన్నట్టుగా మనం రాయితీలు ఇస్తే తప్పలేదు, ఎందుకు మనకి 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, కేవలం 200 మందికి ఉద్యోగాలు, అది వాళ్ళే రాశారు. రైడన్ ఏదైతే గూగుల్ అనుమాన సంస్థ రైడన్ అక్కడ దానికి సంబంధించిన డేటా సెంటర్ రన్ చేసిద్ది. సో 200 మందికే ఉద్యోగాలు వస్తాయని అందరు 200 మంది ఉద్యోగాలకి 22,000 కోట్ల ప్రోత్సాహకాలేదని చెప్పి రివర్స్ అయినాక స్ట్రాటజీ మార్చారు వాళ్ళు. మార్చి 1,88,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. కాకపోతే వాళ్ళు అనుకోని చెప్పలా. ఇక్కడ ఏమైంది, బీజేపీ వాళ్ళకి చెప్పలా ఆ విషయం. చెప్పేటప్పుడు విష్ణుకుమార్ రాజు గారు అది డేటా సెంటర్ అంటే ఇది కాల్ సెంటర్ ఏం కాదు, ఉద్యోగాలు రావని చెప్పి ఆయన ఓపెన్ అయిపోయి చెప్పేశాడు. చెప్పేసి నాకు 22,000 కోట్లు కమ్యూనిస్టులు ప్రశ్నించినా ఇంకోళ్ళు ప్రశ్నించినా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ ఏంటి, ఒక కంపెనీని తీసుకొని వస్తున్నాం అంటే ఏదైనా ప్రభుత్వానికన్నా ఆదాయం రావాలి, ప్రజలకన్నా ఉద్యోగాలు. ఈ రెండిట్లో ఏదో ఒక బేస్ ఉంటేనే మనం ఆ కంపెనీని తీసుకొని వచ్చినందుకు సార్థకం అవుతుంది. లేకుండా మనమే తిరిగి వాళ్ళకి డబ్బులు చెల్లిస్తా పబ్లిసిటీ చేసుకుంటా ఉంటే ఎవరికి ఉపయోగం దానివల్ల? మీరు 22,000 కోట్లు కాదు సార్, 40,000 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వండి, కనీసం అట్లీస్ట్ 40,000 మంది కన్నా ఉద్యోగాలు రావాలి. కానీ రాకుండా మీరే వస్తుందని పబ్లిసిటీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి చూశాను, వాళ్ళ తరఫున ఒక ప్రచారకర్తను పెట్టినట్టున్నారు. ఆయన చెబుతున్నాడు 2 లక్షల ఉద్యోగాలు, ఒక్కొక్కళ్ళకి 2 లక్షల నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయంట, 10,000 కోట్లు ఏపీకి ఆదాయం వస్తుందంట. అది ఎట్లా ఇంత పచ్చబద్దాలు ఎట్లా ప్రచారం చేస్తున్నారు అర్థం కాదు. వాస్తవాలు రాసి చెప్తే తప్పు కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొన్న 10,000 కోట్లు దీని ద్వారా ఆదాయం వస్తుంది, దాన్నే ప్రచారం చేయాలి. ఎట్లా వస్తుంది? సరే 10,000 కోట్లు వచ్చినా 12,000 కోట్లు లాస్ కదా, అదే ఒకటి. కానీ ఎట్లా వస్తుంది అనేది చెప్పాలిగా. జిఎస్టీ వెనక్కి ఇచ్చేసేస్తారు, వాడు పే చేసే మొత్తం. ఏదైనా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్ని ఉద్యోగాలని దాంట్లో లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎంఓయూ ఎందుకు బయట పెట్టలేదంటే అది వచ్చేది 200 ఉద్యోగాలు కాదు అని ముందేమో చెప్పారు, ఇప్పుడేమో జగన్ గారు తీసుకొచ్చిన దాంట్లో ఉద్యోగాలన్నింటినీ మీరు కోత వేసేసి అదనంగా వాళ్ళకి రాయితీలు కల్పించేసి దేశంలో ఎక్కడా లేదు మొత్తం ఇంత పెట్టుబడి వచ్చేస్తుంది. అసలు పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఎక్కువ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. ప్రత్యక్షంగా ఏది ఉద్యోగాలు ప్లస్ ఉపాధి 58,22,000 మందికి జగన్ గారి 5 ఏళ్ల హయాంలో. అది కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 22 లక్షల మందికి, పరిశ్రమల ద్వారా 6,85,000, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4,51,000, వైఎస్ఆర్ చేయు ద్వారా 18,34,000 మందికి ఉపాధి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ. సో అదన్నీ వదిలేసి ఇప్పటి వరకు ఎంఎస్సీ మినిట్లు 2,191 మూసేశారు కొమ్మినేని గారు వీళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మొన్న తిలక్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. నిజంగా అది కనుక గూగుల్ డేటా సెంటర్ ఉపయోగం ఉంటే అంత భారీ పెట్టుబడి అయితే మోడీ గారు గుజరాత్కి కాకుండా ఏపీకి రాణిస్తారా? ఏదో కానివ్వండి, అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి విదేశాల్లో సరే వీళ్ళు ఎదురిస్తా ఉన్నారు కాబట్టి గూగుల్కి సంబంధించినటువంటి దాన్ని హైయెస్ట్ డేటా సెంటర్ వాళ్ళు యుఎస్ లోని వర్జీనియాలో ఉంది. 3 డేటా సెంటర్లు ఉన్నాయి, వాళ్ళు వ్యతిరేకిస్తారు. 3 కలిపిన 3,500 ఉద్యోగాలు. హైయెస్ట్ ఉన్నటువంటి అమెరికాలో యుఎస్ వర్జీనియాలో 3 డేటా సెంటర్లో కలిపి 3,500 ఉద్యోగాలు. ఇక్కడ సింగిల్ డేటా సెంటర్ లో 1,80,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఏ డేటా సెంటర్ లో ఉద్యోగాలు ఈ లోపే వస్తాయి సార్, ఎక్కువ రావు. రైట్. ఏదైనా మొత్తం మీద శర్మ గారి వ్యాఖ్య సరదాగా ఉంది, మళ్ళొకసారి చదువుతాను ప్రజల ఇంట్రెస్ట్ కొద్దీ. ఏపీ ప్రభుత్వ పెద్దలు, కూటమి పార్టీల నేతలు, లోకేష్ ఎలివేషన్ ఫ్యాన్స్, ఆ పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు తప్ప ఎవరికీ అర్థం కాని విషయం, గూగుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతోందా లేక ఆంధ్రప్రదేశ్ గూగుల్లో పెట్టుబడి పెడుతోందా? ఎవరికైనా అర్థమైతే ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చెప్పండి అన్నారు. నిజంగానే 22,000 కోట్లు ఎదిరించి పెట్టుబడులు పెడుతున్న తీరు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు అసలు ప్రభుత్వానికి ఆదాయం రాక అటు ఉద్యోగాలు రాకపోవడం ఈ శర్మ గారు చెప్పిన దాంతో ఏకీభించాల్సిన పరిస్థితి కనబడుతుంది. పల్లెలపై బాంబు, తాగునీటికి బాదుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కార్ మోత. తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో
ఇక యూజర్ ఛార్జీలు వసూలు గ్రామీణ ప్రజలపై ఏటా 1036 కోట్ల అంటే 1037 కోట్లు బాధపోతున్నారంట. యూజర్ ఛార్జీలు 50 రూపాయలు 100 అయితే ఇది చెత్త తీసేసినందుకు అది పెద్ద నేరం అయిపోయినట్టుగా ప్రచారం చేసిన వీళ్ళు ఇప్పుడు జనం మీద 1000 కోట్ల భారం వేయబోతున్నారంట. మరి ఇంటింటికి ఎంత వసూలు చేస్తారో తెలియదు. కానీ గోపి గారు చెప్పండి, మరి ఇది కరెక్టేనా? మరి అప్పుడు చెత్త ఎత్తడం అనేది న్యాచురల్. ఇప్పుడు హైదరాబాద్లో కానీ అన్ని చోట్ల ఉంటుంది, ఈవెన్ పిఠాపురంలో కూడా అట్లాగే పెట్టారు. ఇప్పుడు దాన్ని అప్పుడు విపరీతంగా ప్రచారం చేసి ఇప్పుడు తాగునీటి మీద ఛార్జీ వేస్తారట, యూజర్ ఛార్జీ. సార్ గుమ్మినేని గారు గతంలో మన ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నాడు కదా, ఆయన నరసరావుపేటలో అనుకుంటా సభలో, తెలుగుదేశం పార్టీ సభలో మాట్లాడుతూ ఈ చెత్త నా కొడుకు అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మన అనుకోని కాదండి, గుర్తు చేస్తున్నాను నేను. సో అట్లా మాట అంటే చెత్త మీద పన్ను వేసినందుకు అంత మాట అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళు చేసేది అదే కదా, ప్రతి చోట అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మంచినీటి సరఫరా కోసం అంటే మంచినీళ్ళ మీద పన్ను అయిపోతున్నారు, మనుషులు తాగే మంచినీళ్ళ మీద. అన్నం లేకపోయినా కానీ గ్లాసు నీళ్లు తాగి బతుకుతారు, అలాంటి గ్లాసు నీళ్ల మీద వీళ్ళు పన్ను అయిపోతున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా సమర్థించుకుంటారో చూడాలి దీన్ని. మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రశ్నించడానికి వచ్చేవాళ్ళు, ప్రజలకు మేలు చేస్తామనేవాళ్ళు, వాళ్ళు ప్రశ్నిస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ పథకం ఆయన డిపార్ట్మెంట్ అనుకుంటా, ఇది అసలు ఆయన డిపార్ట్మెంటే కదా, ఆయన డిపార్ట్మెంటే కాదు, తెలుసలేదు ఆ పంచాయతీరాజ్ ఆయనదేనండి. సో దాన్ని బట్టి చూడాలి, మనం ఆలోచించాలి ఎలా చేస్తారని. మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో చూస్తే ఫస్ట్ విద్యుత్ ఛార్జీలు పెంచారు. ప్రతి ఇంటి మీద, ప్రతి ఒక్కళ్ళ మీద భారం విద్యుత్ ఛార్జీలతో. ఆస్తి పన్ను ఏదైతే ఉందో దాని మీద పెంచారు. సో ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఇంటి పన్ను కంటే ఎక్కువ రేట్ అంటే ఇది, ఇంటి పన్ను కంటే ఎక్కువ రేటు. ఇప్పుడు ఏదైతే తాగేటటువంటి నీటి మీద పన్ను. ఇంకోటి ఏంటంటే అసలు ఈ జీవోని కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు ఇప్పుడు దాకా. ఈ జీవో వచ్చింది ఎప్పుడు? 22/9/2025. 22/9 అంటే సెప్టెంబర్ లో విడుదల చేసినటువంటి జీవోని బయటకు రానియకుండా, అంటే ప్రజల మీద వీళ్ళు వేస్తున్నటువంటి భారాన్ని కూడా ప్రజలకు కూడా తెలియకూడదు, ఆ జీవోలు కూడా బయటకు రాకూడదని ఇదొక కుట్ర. చూడండి, మొత్తంగా దీన్ని చూస్తే మనం 22/9/2025 వేశారు. ఆ జీవో నెంబర్ 83. దాన్ని మొత్తంగా 1036 కోట్ల రూపాయలు ప్రజల మీద యూజర్ ఛార్జీల పేరుతో తాగేటటువంటి నీరు మీద కూడా పన్నేస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారు? నేను అన్ని తగ్గించేస్తా, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా, ఒక్కటంటే ఒక పన్ను కూడా వేయను, మా ప్రభుత్వం మీద బాధుడు అని చెప్పి విమర్శలు చేశాడు కదా. ఇప్పుడు ఎంత 10 రెట్లు బాదుతున్నారు కదా. మేము వేసిందంటే మా దగ్గర ఉన్నటువంటి పనుల కంటే ఇప్పుడు ఎంత పనులు డబల్ ట్రిపుల్ వేస్తా ఉన్నారు. సో విద్యుత్ ఛార్జీలు 17,000 కోట్లు. ఆరోగ్యశ్రీ వాళ్ళు ధర్నా కూర్చే పరిస్థితి 3,000 కోట్లు డైరెక్ట్ వాళ్ళు ధర్నా కోసం రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు, మేము ధర్నా చేస్తామని చెప్పి విజయవాడకు సంబంధించి కూడా. సో పక్కేంటంటే ఆరోగ్యశ్రీని తీశారు, ఉన్నటువంటి ఏదైతే పథకాలు తీశారు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి మీరు చూస్తే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కంటిన్యూ చేస్తూ సూపర్ 6తో పాటు 143 ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు ఉన్న చేయూత కానీ, ఆసరా కానీ, కాపు నేస్తం కానీ, లానేస్తం కానీ మొత్తం ఎన్ని ఎగ్గొట్టేశారు. ఇప్పుడు ఎగ్గొట్టేసి వీళ్ళు ఇస్తానన్న ఇవ్వకపోగా రెండోది అదనంగా నేను ప్రజలు ఎత్తిన భారం ట్యాక్సుల రూపంలో చెత్త పన్ను ఉంది ఈరోజు. అలానే అదేవిధంగా ఆస్తి పన్ను పెంచారు. సో తాగే నీరు మీద పన్ను, ఎవడన్నా తాగే నీరు మీద పన్ను వేస్తాడా సార్? మనం తాగే మంచినీళ్ళ మీద. నేను అట్లా కాదు, యూజర్ ఛార్జీలు అవసరమైన మేరకు ఆ సందర్భానుసారంగా వేస్తే పెద్ద నేరం కాదు. కానీ ఇదే చంద్రబాబు గారు ఇంత సీనియరు, ఇంత పెద్ద సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చెత్త పన్ను వేస్తారా అని అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. అందువల్ల ఇప్పుడు ఆయన ఇటువంటి విమర్శలకు గురయ్యారు. నిజానికి యూజర్ ఛార్జీలు కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఈ టైంలో. ఆస్పత్రుల్లో యూజర్ ఛార్జీలు పెడితే అది పెద్ద గొడవ అయింది ఆ రోజుల్లో. 2017 ఈయన అధికారంలో అది సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్ తీసుకొని వచ్చినటువంటిది. అది ఉంది. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీ నాయకులుగా మీరు విమర్శించవచ్చు, కానీ మా పోటీ వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా చెప్పాలి కదా. చంద్రబాబు కావాలని అబద్ధాలు చెప్పి ఇట్లాంటి విమర్శలు చేసి ఇప్పుడు అప్రదిష్ట పాలవుతున్నాడు అనేది నా వాళ్ళు ఉన్నప్పుడు చేస్తారు. కానీ ఏంటంటే లేవని చెప్పి ప్రచారం ఉన్నప్పుడే ఉందని ప్రచారం చేసి ఇట్లా అధికారంలో అన్ని అబద్ధాలు చెబుతుంటారు. రైట్, ఇక మరొక అంశంలోకి వెళ్దాం. కందుకూరు హత్య
ఇది చాలా దారుణం. నేను అసలు యాక్చువల్గా కులాల మధ్య ఈ తగాయిదా గురించి వీటి గురించి ఇప్పుడు మాట్లాడొద్దని నేను అనుకున్నాను, కానీ బట్ పరిస్థితి ఇప్పుడు ఎవరి చేతిలో లేదు. అంటే ప్రభుత్వం వైఫల్యమా, పోలీస్ వైఫల్యం వల్ల ఇది మొత్తం కుల రాజకీయంగా మారిందా? కులాలు డైరెక్ట్గా కులాలతోటి కాపు సంఘాల వాళ్ళు వచ్చి విమర్శలు చేసేంత వరకు ఆ హత్య కేసుని ఎందుకు పోలీసులు సరిగా డీల్ చేయలేదు? వెంటనే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. దీని మీద లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్ కళ్యాణే. టీడీపీ పాలనలో కాపు హత్యలు పరిపాటిగా మారాయి. సీఎం చంద్రబాబు, లోకేష్లు A2, A3గా చేర్చాలి వైసీపీ నేతల ధ్వజం. లక్ష్మీనాయుడు కుటుంబానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు వేరువేరుగా పరామర్శ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఈయన వంగవీటి నరేంద్ర, అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా వీళ్ళంతా వెళ్ళారు. సరే, ప్రభుత్వం తరఫున ఇన్నాళ్ళకి హోంమంత్రి గారు వెళ్ళారు. ఆర్థికంగా ఆదుకుంటాం, హత్య చేసిన వారిని వదిలిపెట్టేది లేదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తాం అంటూ లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారట. సీఎం ఆదేశాలతో దారకానిపాడు మంత్రులు అనిత, నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కులాలకు చుట్టొద్దు, రాజకీయం చేయొద్దు. ఏంటి కుల రాజకీయం ఎవరు చేశారు? అసలు ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? కాపు సంఘాల నేతలు కదా ఫస్ట్ దీన్ని ఇష్యూ చేసింది. ఇష్యూ అంటే పోలీసుల వైఫల్యాన్ని, లేకపోతే పోలీసుల దీన్ని తప్పుదారి పట్టించకపోతే వాళ్ళు కదా అడ్డుకుంది. దీన్ని వైసీపీకి ఎందుకు చూడుతున్నారు వీళ్ళు? అసలు కుల రాజకీయం ఎవరు చేశారు? ఇటువంటి శవ రాజకీయాలు కానీ ఇవన్నీ మొత్తంగా అయితే ఇప్పుడు ఈ ఇష్యూ చూస్తే సార్, అక్కడ చనిపోయినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక ఇద్దరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ముగ్గురిని బైక్ మీద వెళ్తుంటే వాళ్ళని ఫార్చునర్ వెహికల్తో, ఎవరైతే ఆ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఫార్చునర్ వెహికల్తో గుద్ది చంపించడానికి ప్రయత్నించాడు. ఒకళ్ళు చనిపోయారు. ఇది వాస్తవం. ఆ కారులో ఆయన వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారంట. కారులో ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు ఉన్నారు. సో ఈ అమ్మాయిని ఏదో లైంగికంగా వేధింపులు గురి చేస్తున్న సందర్భంలో వీళ్ళు వాళ్ళని నిలదీశారు. మీరు మా భార్యని ఎట్లా లైంగిక వేధింపులు వాళ్ళ భార్య చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మనం చెబుతుంది. సో దాని విషయంలో జరిగినటువంటి గొడవకు సంబంధించి అసలు ఇక్కడ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ దీని మీద అసలు రియాక్టే కాల. కానీ రియాక్ట్ అయింది ఎవరు? కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సంఘాల్లో ఉన్న పెద్దలు ఉంటారు కదా, దాసర్ రాము అనే అతను ఆయన మాట్లాడాడు. ఫస్ట్ కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడినాక ముందు రియాక్ట్ అవ్వాల్సిన ఎవరు? ప్రభుత్వం రియాక్ట్ అయ్యి చెయ్యాలి. ఏది 2వ తారీఖు జరిగింది, అక్టోబర్ 2 జరిగింది సార్. 20 రోజుల తర్వాత వాళ్ళు ఇప్పుడు మేలుకొని వెళ్ళి దీని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు కులాల మధ్య? మీరు వచ్చిన తర్వాత కదా కులాల మధ్య చిచ్చు పెట్టడం. రెండోది, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతేనో, లేదంటే అక్కడ పర్సనల్ గొడవల్లో ఎవరైనా చనిపోతేనో దళితుడిని చంపేశారని చెప్పి ఆ డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఎంత తాగి రోడ్డు మీద ఎంత నానా హంగామా చేసి ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళని పచ్చి బూతులు తిడితే అతను మీరు సమర్థించి దళితుడిని చంపేస్తారు. ఎవరు అతను కానిస్టేబుల్తో గొడవ, అది రాజకీయం కూడా కాదు. అతను మెంటల్ ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. దాని తర్వాత ఎప్పుడో సంవత్సరం తర్వాత అతను చనిపోతే అతను చంపేశారని చెప్పి ఏదో కుట్ర. రెండోది, అక్కడ ఎవరో ఇద్దరు పర్సనల్ గొడవల మధ్య రేపల్లి దగ్గర అమర్నాథ్ గౌడ్ అనే అతను చనిపోతే బీసీని చంపేస్తారా అని చెప్పి రెడ్లు కంటగట్టేటటువంటి ప్రయత్నం. పల్నాడులో అతను తోట చంద్రయ్య ఓ ఫ్యాక్షనిస్ట్గా ఉన్నాడు, రౌడీ షీటర్ ఉంది అతను, ఆల్రెడీ హత్య కేసుల్లో ఉన్నాడు. అతను హత్య కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి అతన్ని వాళ్ళిద్దరు ఎవరో గొడవల మధ్య చంపుకుంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పాడి మోసి మరి శవరాజకీయం చేశాడు కదా. ఇట్లా శవరాజకీయాలు, లేదంటే కులాలని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ప్రశ్నిస్తున్నవారు అదే కాపు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏమని మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అతను జనసేన సింపథైజర్ అండి. వాళ్ళ వెహికల్ మీద కూడా వంగవీటి రంగా ఫోటో ఉంది. వీళ్ళేమో తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాయి. జనసేన వాళ్ళని అనేక చోట్ల కొడుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్గా చంపుతున్నారు. మరి మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని అడుగుతారు కదా. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఓట్లు వేయించుకునే ముందు ఏం చెప్పాడు? మీకు కాపు కులం ఫీలింగ్ లేదా, కాపులందరూ నా వెనకాల రావాలి అన్నారు కదా. మీరు అన్నప్పుడు మరి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపేస్తే అది కూడా ఏది మీ పార్టీలో ఉన్న కూటమి నాయకులే. మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని అడుగుతారు కదా. సో మేము ఇక్కడ కులాలకు సంబంధించిన ఇంకోటి అతను ఎవరో ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో, నేను మొదట అది నమ్మలేదు అతను జనసేన కాదని. మేము జనసేన కోసం ఇంత పెడితే మా మీద ఇట్లా దాడులు జరుగుతుంటే నువ్వు మాట్లాడవా? చివరికి బాత్రూంలో అదేది ఒక జనసేన నేత, మహిళా నేత ప్రైవేట్ వీడియోలు తీయడానికి కూడా తెలుగుదేశం చేస్తే కూడా నువ్వు మాట్లాడవా అని. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఘోరం కదా, మహిళలను రక్షిస్తారు. అదే జనసేన వాళ్ళు ఇంకోటి కూడా పెట్టారు సార్. పేరు నాని గారు చూడండి, కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. నువ్వేవో హైదరాబాద్ లో పడుకుంటున్నావు. అసలు ఎంత విచిత్రం అంటే స్పందించకపోవడం ఒకటి,
ఎవరైనా ఇట్లా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎదురు కేసులు ఇప్పుడు పెడతారు. శ్రీకాళహస్తిలో జనసేనలు మాట్లాడారని చెప్పి బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళ మీద కేసు నమోదు చేయించాడు జనసేన నాయకుడి మీద. అక్కడ కొవ్వూరులో రామారావు ఎక్స్ఎమ్మెల్యే, ఆయన ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అక్కడ, సో ఇన్ఛార్జ్ పదవిని తీశారు అక్కడ. సో ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళ మీద ఇదిగో తెలుగుదేశం వాళ్ళ ద్వారా మాకు అన్యాయం జరుగుతుందని జనసేన వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే జనసేన వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు, వాళ్ళనే పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి ఓకే. ఇప్పుడు వినూత కేసు ఉందనుకోండి, ఆవిడ మీద హత్య కేసు వచ్చింది, అది ఒక యాంగిల్, దాన్ని పెట్టడానికి మనం ఏమని కాదు. కానీ ఆవిడికి జరిగిన అన్యాయం మీద కేసులు పెట్టినట్టుగా లేరు కదా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టారా? పెట్టలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది కనీసం అడగాలి కదా, ఏంటి ఒక మహిళకి, మా పార్టీ మహిళకి ఇంత అన్యాయం జరిగితే మీరేం చేస్తున్నారని అడగాలి కదా. ఎందుకు అడగలేకపోతున్నారు? అంత బలహీనంగా ఎందుకు అయిపోయాడు ఆయన? పూర్తిగా బానిసత్వం సార్. ఇంకా చెప్పాలంటే బానిసత్వం అనే పదం, బానిసత్వం కంటే ఇంక పెద్ద పదవి ఉంటే మీరే చెప్పాలి సార్. నాకు అదే అనాలి, ఇంక అంతకంటే పెద్ద పదవి ఉంటే అదే వాడాలి. లేకపోతే ఏంటండి, ఒక పార్టీ నడుపుతున్నటువంటి అధ్యక్షుడు ఆ పార్టీ వాళ్ళని కొడుతుంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాడులు చేస్తుంటేనో, లేదంటే వాళ్ళ మహిళల ప్రైవేట్ వీడియోలు తీస్తుంటేనో, కనీసం మగాళ్ళ మీద స్పందించకపోయినా లేడీస్ మీద ప్రైవేట్ వీడియోలు తీస్తే కూడా స్పందించకపోతే ఎట్లా? ఇప్పుడు చంపేశారు, ఎక్కడన్నా స్పందించాడా? ఇప్పుడు ఆయన పంపించి 2.5 లక్షలు సాయం చేశారంట, ఏది బొలిశెట్టి శ్రీనివాస్ని. అది కూడా ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పుడు పంపించారు దాన్ని. ఇదే ఆ కాపు సంఘాల వాళ్ళు గొడవ చేయకపోతే అసలు ఎవరు పట్టించుకోవడం కూడా కాదు. రోజు జరుగుతుంది. కేసు కూడా పెట్టిన తీరు, దాన్ని ఏదో మర్డర్ కాకుండా రోడ్ యాక్సిడెంట్ గా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి పెట్టారు. అది ముందు కేసు పెట్టింది, అది ప్రమాదంగా చిత్రీకరించేటటువంటి పెట్టారా? అందుకనే కదా సార్ వీళ్ళందరూ రియాక్ట్ అయింది. అదేంది, ఎంత ఇష్యూ జరిగితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి చంపడానికి ప్రయత్నించి ఒకళ్ళని చంపేస్తే దారుణం సార్, గుద్ది కారుతో. సో కారు కూడా చూస్తుంటారు మీరు, ఫోటో విజువల్స్, కారు కూడా ఎంత డ్యామేజ్ అయిందో. సో అంత దారుణంగా అతను హత్య చేస్తే ఒక వ్యక్తిని, ఇంకొక ఇద్దరిని కూడా, మొత్తం ముగ్గురు చంపడానికి ప్లాన్ అది. సో జనాలందరూ వచ్చేటప్పుడు తప్పించుకొని పారిపోయారు. ఎందుకు వెళ్తారో అర్థమే కాదు. రైట్, ఓకే. గోపి గారు మీరే ఉంటారు, కుల రాజకీయం, శవ రాజకీయాలు చేస్తున్నది ఎవరు, చేసింది ఎవరు? సార్ ఇది అక్టోబర్ 2న ఇప్పుడు జరిగితే ఇంతకాలం పోలీసులు పట్టించుకోకపోవడం పట్ల నిజంగానే మొదట కాపు సంఘాల నాయకులు వాళ్ళు స్పందించారండి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి గట్టిగా ప్రశ్నించారు, మేమేమి ఎవరికి కమ్మ వాళ్ళకి బానిసత్వం చేయాలా అని మాట్లాడారు. సో ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళంతమంది అంత గట్టిగా మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20 వరకు ఏం చేశారు వీళ్ళు? అక్టోబర్ 22 నుంచి. సో ఇంతకాలం ఏం చేశారు వీళ్ళు అనేది ఆశ్చర్యంగా ఉంది. బహుశా పవన్ కళ్యాణ్ ఇంకో 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఇట్లాంటివన్నీ భరించాలి మనం అని అనుకుంటున్నాడేమో. అది కాపులకి కానీ లేకపోతే జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ చాలా నష్టం చేస్తుంది అట్లాంటి విధానం. అంతగా పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో 15 ఏళ్ళు ఇక బాండ్ రాసేసి అగ్రిమెంట్ రాసేసి రాజకీయం చేయడం అంటే మరి దానికోసం ఈయన కొత్తగా పార్టీ పెట్టాల్సిన పని లేదు. తెలుగుదేశంలో జాయిన్ అయిపోయి ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసి ఆనందించుకోవటానికి అవి చేసుకోవచ్చు. దానికి ఎక్కువ పార్టీ అవసరం లేదు. మరి ఎందుకు ఈయన పార్టీ పెట్టాడో ఆలోచించుకోవాలి. కర్నూలులో స్పీచ్ తోటి లోకేష్ గారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపించింది వినేవాళ్ళకి. లోకేష్ గారిని కూడా పొగిడాడు కదా, మర్యాద పూర్వకంగా ఒక మాట అంటే పర్వాలేదు. ఆయన శాఖలు సమర్థుడు అది ఇదని పొగిడాడంటే బహుశా అండర్స్టాండింగ్కి వచ్చేసారా అనేటువంటి డౌట్ అయితే వస్తుంది. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఓకే లైన్ క్లియర్ చేసినట్టుగా అనిపించింది. లోకేషే కాదండి, దేవాంశుని కూడా పొగుడుతాడు పవన్ కళ్యాణ్, అందులో అనుమానం ఏం లేదు. రైట్. ఇక మరొకటి, ఇంటర్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల, ఫలించిన వైఎస్ జగన్ కృషి, రాష్ట్రంలో 5 ప్రభుత్వ కళాశాలలకు 60 పీజీ సీట్లు వచ్చినాయి. అసలు కాలేజీలో లేవంటున్నారు, ఇప్పుడు పీజీ సీట్లు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడు ఏం చెప్తారు కూటమి పెద్దలు, తెలుగుదేశం నాయకులు? సోషల్ మీడియాలో కూడా అదే చర్చ జరుగుతుంది. లేని కాలేజీలకు సీట్లు అట్లా ఇచ్చింది. పీజీ కాలేజీ, పీజీ మెడికల్ సీట్లు, పీజీ మెడికల్ ఎంబీబీఎస్ కాకుండా ఒక్క కాలేజీ కూడా లేదన్నారు కదా. లేని కాలేజీలకు సీట్లు అట్లా ఇచ్చారు. మీరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వమే కదా, అంటే కూటమి ప్రభుత్వమే కదా. అవును. నకిలీ మద్యంతో కళ్ళు గీత వృత్తి బలి, స్పిరిట్తో నకిలీ మద్యం తయారీ పెద్దల అండ, ఇది గంజాయి కంటే అత్యంత ప్రమాదకరం. అట్లా చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్, ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోగుల్లో కనుక్కనం. ఇటువంటి వాటి పట్ల ప్రభుత్వం శ్రద్ధగా ఉండాలని కోరుకుందాం. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నిన్న ఈనాడు వాళ్ళు పనిగట్టుకుని
రమేష్ గారి పక్కన ఉన్న ఒక అతను అవును సార్, ఉన్నాయి. అది అది బంధం అంటారు కదా, మరి అదే థీరీ చంద్రబాబు గారికి వచ్చింది కదా. ఒక రాజకీయ నాయకుడు ఏదన్నా ఫంక్షన్కి అది ఒక వేడుకలో అని చెప్పారు. ఒక వేడుకలో ఇక 100 మంది ఫోటోలు దిగుతారు, అన్న పక్కన కూర్చొని ఫోటోలు దిగుతారు, మళ్ళీ ఆయన లెగుస్తాడు, ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇది మరి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గా ఇదేంటి బీఫామ్ ఇస్తున్నప్పుడు, ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నాడు ఈ జనార్దన్ రావు. మరి దీన్ని ఏమంటారు? ఇది కదా బంధం. అసలు మీరు రాయాల్సిన బంధం కాదు కదా అక్కడ. ఏం బంధం రాయాలి? ఇదిగో జరిగితే నకిలీ మద్యం ఇంత అమ్మారు, ఇంత అమ్మితే నిజంగా జోగి రమేష్ గారు ఉంటే ఇదిగో ఈ ట్రాన్సాక్షన్ ఇది వెళ్ళింది, ఇదిగో పలానా అకౌంట్ నుంచి వెళ్ళింది, పలానా రోజు వెళ్ళింది, ఇది ఈ డబ్బులే, ఇది కానీ మీరు చూపించాల్సింది. చూపింటే ఒక 2 ఫోటోలు. మరి అట్లా అనుకుంటే చెరుకూరి వెంకటేష్ నాయుడు మీకు గుర్తుండే ఉంటుంది. మరి అప్పుడు ఆయన వెంకయ్య నాయుడు గారితో, కిషన్ రెడ్డి గారితో, రామ్మోహన్ నాయుడు మంత్రితో, చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, అందరితో ఉన్నాయి కదా ఫోటోలు. జగన్ గారిని కలిసిన ఫోటో కూడా అది రాయాలి కదా. అప్పుడు జగన్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఒకటి మాత్రం, ఒకటే రాశారు. అప్పుడు రాయాలి కదా. ఇది చంద్రబాబు చెరుకూరి వెంకటేష్ నాయుడు గాఢానుబంధం అని అప్పుడు కదా పెట్టాల్సింది వీళ్ళు హెడ్డింగ్ లో. ఏం లేదు సార్, వీళ్ళు అసలు పత్రికలు అనేది నడపట్ల. ఇట్లా అయిపోయారు. మరి ఇంత తేదారిపోద్దని మేమైతే రామోజీరావు కంటే కిరణ్ ఇంకా దారుణంగా తయారయ్యాడు సార్. మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 14 రామోజీరావుకి ఒక వ్యూహం ఉంటుంది. ఏదో ఏం చేసినా ఒక వ్యూహం ప్రకారం చేసేవాడు. అబద్ధం రాసినా నిజం రాసినా, మొదట్లో అయితే అబద్ధాలు రాయమని కనీసం కొన్నాళ్ళన్నా మాకు చెప్పేవాడు కదా, అబద్ధాలు రాయొద్దని చెప్పేవాడు. ఇప్పుడు అసలు అబద్ధం నిజంతో సంబంధం లేదు, ప్రతిదీ అబద్ధమే. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడైతే ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు వచ్చినాయో ఆ కిరణ్ గారికి అంత అవగాహన కూడా లేదు. మొత్తం అంతా తెలుగుదేశం వాళ్ళే నడుపుతా ఉండాలి పేపర్. వారి సన్నిహిత సంబంధాలు మరోసారి బట్టపై ఫోటోతో, మరి ఈ ఫోటోతో ఏ సన్నిహిత సంబంధాలు చెప్పరు. ఇది కూడా రాయాలి కదా, తిరగే చూపిస్తున్నారు. అదే దీంతో ఏ సంబంధాలు బట్టపైలేని ఈ ఫోటోతో తెలియతున్నారో అర్థం కావట్లేదు. అర్థమైంది, కిరణ్ గారి చేతిలో ఏమి లేదు. కిరణ్ గారి బదులు ఇంకెవరో తెలుగుదేశం నాయకుడే నడుస్తూ ఉండాలి, డైరెక్షన్ ప్రకారం నడుస్తూ ఉండాలి. లేకపోతే ఇంత అధ్వానంగా ఎట్లా రాసుకుంటారు? మరి ఎట్లా కొట్ల జోగి రమేష్ గంటగట్టి మొత్తం అసలు సమస్య ఏమిటి? కొన్ని వేల మంది అనారోగ్యానికి గురైతే, ఇప్పుడు నేను తెలుగుదేశం మేనిఫెస్టో చదివితే ఫస్ట్ పేజ్లో ఏం రాశారు తెలుసా? 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారని రాశారు. ఆ రోజుల్లో 30,000 మంది చనిపోయారు, 35 లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అది అవన్నీ అనవసరం. ఎలక్షన్ మేనిఫెస్టో రాశారు అట్లా. అయ్యేమో తప్పు కాదంటే ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కల్తీ మద్యంతో తాగారు అని చెప్తే చాలు, చెప్పినా వార్త ఇచ్చినా వెంటనే కేసు. మరి అప్పుడు 30,000 ఎట్లా చెప్పారా? 35 లక్షల మందికి అనారోగ్యం ఎట్లా రాశారా అంటే సైడ్ చేశారు సార్. జయచంద్రారెడ్డిని సైడ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారు. జయచంద్రారెడ్డిని సైడ్ చేసి ఓన్లీ మీకు అద్దేపల్లి జనార్దన్ రావు దాకా ఆపారు. ఇప్పుడు అసలు అతను ఎవరు? అతను ఇంకా ఫోన్ పట్టించుకోరు అసలు. ఎక్కడెక్కడికో ఇప్పుడు కల్పిత మద్యం స్కామ్ లోనో ఎక్కడ దుబాయ్ అన్నారు, అమెరికా అన్నారు అందరు. అసలు ఇప్పుడు బొంబాయిలో ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోతే సెల్ ఫోన్ దొరకదండి, ఇంత పెద్ద మొబైల్ మిస్ అయింది. మరి ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి. ఇదే వెళ్ళే కదా, చాటింగ్లు బయటకు వస్తున్నాయి అని వాళ్ళే వెళ్తారు. మరి మొబైల్ ఏమో దొరకలేదంట. రెండోది అసలు దర్జాగా చూడండి, టీవీగా ఇట్లా నడుచుకుంటే అతను ఎయిర్పోర్ట్ లో దర్జాగా ఏదో పెళ్లికో లేదా ఇంకో దానికి వెళ్తారు చూడండి, అట్లా దర్జాగా నడుచుకుంటూ వస్తున్నాడు. రైట్. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి గోపి గారు. ఈ బంధం ఇట్లా రాయొచ్చా, పత్రికలు నీచంగా రాయొచ్చా అనేది నా ప్రశ్న. సంక్షిప్తంగా మాట్లాడితే ఈ ఉద్యోగుల ఇష్యూలోకి వెళదాం. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేది లేదు సార్. అది ఎప్పుడు అయిపోయింది. ఈ పత్రికలు పాంపులెట్లుగా తయారయ్యాయి తప్ప జర్నలిజం అనేది, జర్నలిజం విలువలు, జర్నలిజం రాతలు అనేది ఎప్పుడూ పోయాయి. నేను జర్నలిజంలో చేరిన మొదటి రోజుల్లో చక్కగా నీట్గా చెప్పేవాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్టే అబద్ధాలు రాయకూడదు, అది నిజమా అబద్ధమాన్ని నిర్ధారణ చేసుకొని అప్పుడు వార్త రాయమని చెప్పారు పెద్దలు. అలాంటిది ఇప్పుడు అది అబద్ధం అయితే రాసేయండి, నిజమైతే వదిలేసేయండి అనే పద్ధతి వచ్చేసింది. అందుకు అవినీతి చివరికి కల్తీ మద్యం లాంటి కేసుల్లో కూడా ఎంత దారుణంగా రాస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పత్రికలు ఎంత సమాజానికి ద్రోహం చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ, వైసీపీ వాళ్ళ రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ బాధ్యత, కనీస బాధ్యత, కొంచెం బాధ్యత, ఇంగితంతో వ్యవహరించవలసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా నీచాతి నీచంగా మురికితనంతో మారిపోయి చివరికి కల్తీ మద్యాన్ని కూడా సమర్థించే దౌర్భాగ్య పరిస్థితిలో పట్టడం అంటే ఇక ఇది నేనైతే అసలు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే కొందరు అనుకోవచ్చు వీడు అతిగా మాట్లాడుతున్నాడేమో అనుకోవచ్చు, కానీ బట్ నేనైతే అతిగా మాట్లాడట్లేదు. ధర్మం రాయండి, ధర్మంగా చెప్పండి అని మాత్రమే నా
సూచన. అంత తప్పితే ఈ రకంగా రాసి జనాన్ని మోసం చేయాలని ఒక పత్రికలే ప్రయత్నం చేస్తే ఈ సమాజాన్ని రక్షించేది ఎవరు? సమాజానికి ఇంత ద్రోహం చేయడం పద్ధత అన్నదే నా బాధ గోపి గారు. అవును సార్. ఇప్పుడు అది దొరికిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తోటి సంబంధాలు ఉన్న వ్యక్తులే. కానీ వైసీపీ ఖాతాలో వేసి వైసీపీ ఖాతాను అంతా వైసీపీ వాళ్ళు చేశారు అని పక్క పార్టీ మీద రుద్దడం అనేది చాలా దుర్మార్గం. అది ఆ పని రాజకీయ నాయకులు చేస్తే చేయొచ్చు. చంద్రబాబు ఆరోపించవచ్చు ఇదంతా వెనక ఉండి నడిపిస్తున్నారు వైసీపీ వాళ్ళని. కానీ మీడియా మాత్రం అలాంటి అబద్ధాలు రాయడం, అబద్ధాలు ప్రచారం చేయడం దురదృష్టకరం, దుర్మార్గం కూడా. నకిలీ మద్యం ప్లాంట్లు పెట్టిన వాళ్ళకి మద్దతుగా నిలబట్టమా? అయ్యో, వాళ్ళకి మద్దతుగా పక్క పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది దుర్మార్గం. ఎంత వ్యాపార ప్రయోజనం అట్లా చేయకూడదు కదా. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత ఉద్యోగులకు బాబు దగా, దీపావళి పండుగ పూట వంచన, ఐఆర్ ఊసేలేదు, పీఆర్సీకి పంగనామాలు, 4 డిఏలకు గాను 1 డిఏ డిఏతోనే నిలువున ముంచిన సర్కార్ అంటూ సాక్షి కథనం ఇస్తే వీళ్ళు అడుగుతున్నారు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఈయన వెంకటరామరెడ్డి గారు నిలదీశారు. ఇక వీళ్ళు మాత్రం డిఏ ధమాకా అంట. హామీలు ఇవన్నీ గాలిపోయినాయి. ఎల్లో మీడియా రాసిన తీరు డిఏ ధమాకా. అలాగే డిఏ ఉద్యోగులకు దీపావళి ధమాకా, 1 డిఏ కానుక, ఆర్థిక వెసులుబాటు రాగానే పీఆర్సీ అంట. ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? మేము రావటం ఆలస్యం, పీఆర్సీ ఇస్తాం, ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చేస్తాం అని చెప్పారు కదా. ఇప్పుడేమో ఆర్థిక వెసులుబాటు అని కథలు చెబుతున్నారా? సచివాలయ ఉద్యోగస్తుల్ని మరి అవమానించడమా లేకపోతే ఏమంటారు? అవన్నీ వేస్ట్ అని ఇప్పుడు అంటున్నారు. మరి ఎలక్షన్ ముందంతానేమో వాలంటీర్లతో సహా అందరికి జీతాలు కూడా పెంచుతామని చెప్పారు కదా. ఇక ఇంకోవైపు మంచికి మద్దతుగా నిలవండి, పాలనలో వైకుంఠపాళి వద్దంట చంద్రబాబు గారు వ్యాఖ్య నిన్న దీపావళి సందర్భంగా. అప్పుడు కూడా మళ్ళీ జగన్ గారిని ఉద్దేశించి రాక్షసుడనో ఇంకోటనో అంటాం. ఏంది ఈ పద్ధతులు? ఉద్యోగులకు బాబు దగా, దీని మీద దగా చేసినట్లా ఏమంటారు వాళ్ళు అన్నట్లుగా కానుక ఇచ్చినట్లా సార్ 10,000 వేల ఇస్తా అని చిన్న సేంటపాక ఇచ్చినట్టు అనమాట. దగా అంటే అంతేనా? ధమాకా ఇచ్చినట్లా. ధమాకా అంటే దీపావళి కాబట్టి దాని దీపావళి ధమాకా అన్నాడు కదా. ధమాకా అంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 11 డిఏలు ఇచ్చాడు. 11 ఇచ్చారు. 11 డిఏలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 మధ్య ఇచ్చాడు. 5 సంవత్సరాల కాలంలో ఇంట్లో కోవిడ్ ఉన్నా కూడా. మళ్ళీ రాగానే ఐఆర్ ప్రకటించాడు. రాగానే 27% ఐఆర్. మళ్ళీ పీఆర్సీ ఇచ్చారు. ఇప్పుడు నువ్వేమి ఇస్తానన్నా? ఐఆర్ ఇస్తానన్నావు, పీఆర్సీ ఇస్తానన్నావు. ఐఆర్ ఇవ్వాల, పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఇప్పుడు వరకు ఇలా ఇలా వచ్చినా చైర్మన్ తీస్తారు. ఇప్పుడు వరకు చైర్మన్ ఇలా ఆ చైర్మన్ వేసినాక మళ్ళీ పీఆర్సీ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? సో ఐఆర్ రాలా. రెండోది ఏంటంటే 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇచ్చావు. నువ్వు 4 డిఏలు ఇచ్చేస్తే దీపావళి ధమాకా కాదు ఇంకేదన్నా పెద్ద హెడ్డింగ్లు పెట్టుకోవచ్చు. సో నువ్వు ఉద్యోగస్తులు కూడా మోసం చేసావు మరోసారి. రెండోది ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని అవమానపరిచాడు. సచివాలయ ఉద్యోగుల్ని అసలు వీళ్ళు పనికిరారు, వేస్ట్. అంటే అందరికంటే ఎక్కువ పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులు సార్. ప్రజలకు దగ్గరగా కనెక్ట్ అయ్యేది వాళ్ళే. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉండి ప్రజలకు దగ్గరగా కనెక్ట్ అయ్యి ఈవెన్ వాళ్ళ చేత నువ్వేం చేస్తున్నావు? పెన్షన్లు కూడా వాళ్ళ చేత ఇప్పిస్తున్నావు కదా. ఇప్పిస్తే ఈ సచివాలయ వ్యవస్థను పెట్టడమే వేస్ట్. ఈ 126,000 మంది ఉద్యోగులు పెట్టడం వల్ల అదనంగా భారం అయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల భారం అయింది. అంటే నువ్వేంటి ఆర్టీసీని మళ్ళీ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించావా? సో అట్లానే ఈ సచివాలయ ఉద్యోగులు వేస్ట్ అని చెప్పి చెప్పదలిచావా? అంటే క్లియర్గా చంద్రబాబు నాయుడు గారును రాధాకృష్ణ ఒక వీడియో ఉంది సార్. 2019 ఎన్నికలకు ముందు వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఉద్యోగస్తులకు సంబంధించి ఆనా డాష్లు ఈనా డాష్లు అని మాట్లాడాడు రాధాకృష్ణ. దానికి చంద్రబాబు నాయుడు కూడా సమర్థిస్తా మాట్లాడి అదిగో ఎవరో టీ తనకు అబ్బాయి అయితే అని అది వాళ్ళు ఉన్నారు ఇంకా ఆపేసే దాని టాపిక్ అని చెప్పిన ఒక వీడియో ఉంది మీకు. సో అట్లా ఉద్యోగస్తులను ఎప్పుడు కించపరిచింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆయన మనసులో మాట అనే పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలు దండగా అని రాశాడు. మనసులో మాట అనే పుస్తకంలో ప్రభుత్వ ఉద్యోగాలు దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనసులో మాటనే ఆ రోజే చెప్పాడు. చెప్పి ఈరోజు మళ్ళీ నిన్న ఉద్యోగస్తుల మీటింగ్లో కూడా వీళ్ళందరినీ తీసుకోవడం వల్ల భారమైంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల మందికి ప్రభుత్వం ద్వారా శాలరీలు ఇచ్చారు అదనంగా. ఏది 5 సంవత్సరాల టర్మ్లో. అది వాలంటీర్లు అవ్వచ్చు, శాశ్వత సచివాలయ ఉద్యోగులు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు. 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉంటే 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే నువ్వు ఇప్పటికి కేవలం 10,000 మొన్న డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చింది. 6,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటిఫికేషనే.
10,000 ఇచ్చేసి ఉన్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచకపోగా ఐఆర్ ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళని కించిపరిచేటట్టు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు జాబ్ క్యాలెండర్ నేను అనౌన్స్ చేశారు, నేను ఎక్కడ జాబ్ జనవరి క్యాలెండర్ ఒకటి ఇప్పుడు డబ్బు వీళ్ళు ఎంప్లాయీస్ వేస్ట్ అని అంటున్నారా? జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అంటే ప్రభుత్వ జాబులు. సో ఇప్పటి వరకే ఇచ్చింది ఎంత? డిఎస్సి ఇచ్చాం కదా అని అంటారు. 10,000 కదా సార్ వాళ్ళు ఇచ్చింది. 16,000 పోస్టుల్లో 6,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోస్టులు అయ్యి 6,100. సో ఇచ్చింది ఎంత? 10,000 ఉద్యోగాలు. సో తీసేసినవన్నీ 3.5 లక్షల పైగా ఉంది కదా. బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి తీసారా, అవుట్ సోర్సింగ్ తీసారా, ఫైబర్ నెట్లో తీసారా, అదేవిధంగా రేషన్ వెహికల్కి సంబంధించి తీశారు వాళ్ళు. అదేవిధంగా మీరు చూస్తే వాలంటీర్లు, గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్లు అందరిని తీశారా. మొత్తం కలిపి 3.5 లక్షల ఉద్యోగాలు తీసేసి ఇచ్చింది 10,000. మళ్ళీ ఉద్యోగస్తులకి ఒక్కటంటే ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఎంత దారుణం అంటే వాళ్ళకి మెడికల్కి సంబంధించినటువంటి ఎలవెన్స్లు అవి కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇవ్వటం లేదని వాళ్ళందరూ మొత్తుకుంటే ఉద్యోగాలు మాత్రం మిమ్మల్ని మీరే గెలిచేటట్టు చూసుకుంటామని అన్నారని రాసుకున్నారు తెలుగుదేశం మీడియాలో. చెబుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా వాళ్ళలో కొంతమంది ఎవరు కూడా చెబుతారా? ఎన్జిఓల అఫీషియల్ మీటింగ్ లో మీరే గెలవాలి సార్ మళ్ళీ అని కూడా చెబుతారా? అట్లా చెప్పపోయినా వీళ్ళైతే పత్రికలు రాసేస్తున్నారు, పేరు రాయొచ్చుగా పలానా నాయకుడు అన్నారని రాయలేదు. మళ్ళీ అసలు జగన్ గారు అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఏదో ఉద్యోగ సంఘాలు అన్నారని రాశారు. ఏ ఉద్యోగ సంఘ నాయకుడు అన్నాడు? రాయాలిగా. మరి నువ్వు 16 నెలల్లో నువ్వు ఇచ్చిన ఎన్నోసారి అపాయింట్మెంట్? ఫస్ట్ టైమే కదా. ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఏంది, వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఇవ్వటం లేదు. ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లు అనే ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్తున్నాడు, ఇంతవరకు ఒకసారి కలుద్దాం అంటే కూడా సార్ని కలవటానికి వాళ్ళ మీటింగ్ లో చెప్తున్నాడు సార్. వాళ్ళ మీటింగ్ కానీ ఆ వార్తలు ఎక్కడ రాయని వాళ్ళు రాయనీయకుండా ఏదో ప్రభుత్వానికి సంబంధించి మా డిమాండ్లు నెరవేర్చాలని కోరాం, ఇంతవరకు సింపుల్గా రాస్తారనమాట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఏదైతే ప్రజలు అలా మోసపోయారో ప్రజల కంటే ఎక్కువ ఉద్యోగస్తులు మోసపోయారు ఈరోజు. ఎందుకు? వాళ్ళే ఇలా ఉన్నారు, సిపిఎస్ రద్దు చేసి మళ్ళీ ఓపీఎస్ తీసుకొని వస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమన్నాడు? కోర్టులో ఉందంటున్నాడు. మరి నీ కోర్టులో ఉందని అప్పుడు తెలియదా? సో జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేసి జీపీఎస్ తీసుకొని వచ్చాడు. ఆ గ్యారంటీ పెన్షన్ స్కీమే ఈరోజు కేంద్రం కూడా అమలు చేస్తా ఉంది ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఏదైతే ఆలోచన చేస్తారో అది దాని తర్వాత వేరే ప్రభుత్వాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తాయి, ఎందుకంటే అది మంచిది కాబట్టి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మరోసారి మోసం చేసావు. ఉద్యోగస్తులకి దీపావళి బోనాంజా కాదు సార్, టపాకాయలు 10,000 రూపాయలు అదేంది 10,000 వాలా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసి ఇంత చిన్న టపాకాయ ఇచ్చి మీరు పండగ చేసుకోండి అంటున్నాడు. అంతేనా? అదే పండగ చేసుకోండి, మళ్ళీ దాంట్లో కూడా ఇది ఇచ్చేసారు పండగ చేసుకోండి అంటున్నాడు. రైట్. గోపి గారు మీరేమంటారు? పండగ చేసుకునే పరిస్థితి ఇది దగానా ధమాకానా? సార్ ఇది ఉద్యోగస్తులు కోరుకున్న ప్రభుత్వం సార్. ఉద్యోగస్తులు చాలా కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డిని దించేసి చంద్రబాబు గారిని ఎక్కించుకోవడానికి. అందువల్ల వాళ్ళు అనుభవించాల్సిందే. మొన్న ఈ మధ్య ఉద్యోగ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు మాట్లాడుతుంటే చూశాను ఎక్కడో వీడియోలు. ఇదే ముఖ్యమంత్రి గారిని 1.5 సంవత్సరం తర్వాత కూడా కలవలేకపోయామని చాలా బాధపడ్డారు. అలాగే వాళ్ళు దాచుకునే డబ్బులు కూడా గవర్నమెంట్ తీసేసుకుంటుందంట. వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఏదో చదువులకో, పిల్లల చదువులకో, పిల్లల పెళ్లిళ్ళకో, ఇల్లు కొనుక్కోవటానికో ఉపయోగపడతాయని దాచుకుంటాము, ఆ డబ్బు కూడా వాడేసుకుంటున్నారని చెప్పడం నేను ఎక్కడో చూశాను. ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఒక పెద్ద బాంబు తెచ్చి అక్కడ పెట్టి ఇదేదో పెద్ద సౌండ్ వస్తుంది అనుకొని అంటించేస్తే అది తుస్సుమనేసింది. సో ఆ పద్ధతిలో ఉంది. ఇప్పుడు 3 డిఏలు 4 డిఏలు ఇవ్వాల్సిన చోట 1 డిఏ ఇచ్చేసి పండగ చేసుకోమంటే ఏం పండగ చేసుకుంటారు సార్? అది పిఆర్సీ రాగానే పిఆర్సీ అన్నారు, ఐఆర్ అన్నారు, అది అన్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులకి గండం ఉంటది అంటారు ఈ లెక్కన. ఇప్పుడు ఆయన వేస్ట్ అంటున్నారు కదా, వాటిని తీసేస్తామనే ఆలోచనకి వచ్చారా లేకపోతే బెదిరించడమా? ఎట్లా? బెదిరించటమేనండి. చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగస్తులు కానీ ఎవరినైనా సంఘాల వాళ్ళు కానీ బెదిరించడం అలవాటు. తోకలు కత్తేస్తా, తోట తీసేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా మనం ఎవరో చూసాం, దేవస్థానం ఉద్యోగస్తుల్ని బెదిరించేసారు. సో అట్లా బెదిరిస్తారు, అలా బెదిరించి గ్రిప్పులో పెట్టుకుంటారు. అదే నిన్న కూడా జరిగింది. ఉద్యోగస్తుల్లో కూర్చున్నప్పుడు కూడా 1 డిఏ ఇచ్చేసి నోరు మూసుకొని వెళ్ళిపోయి పని చేసుకోండి, మీరు మీ పని మీరు చేసుకోండి, డబ్బులు లేవు ఇక్కడ అని చెప్పారు. డబ్బులు లేవనేది ఎన్నికల ముందు తెలియదా? అప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతా శ్రీలంక అయిపోతుందని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇచ్చిన హామీని ఇప్పుడు వచ్చి డబ్బులు లేవని చెప్తే ఎట్లా నమ్ముతారు? సో అది ఉద్యోగస్తులు ఆలోచించుకోవాల్సిన అంశం. అది రైట్ కాదు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు గండం ఉన్నట్ట లేనట్లా పనికిరాదన్నట్టుగా మాట్లాడుతున్నట్టు పర్మనెంట్ అయిపోయారు కదా వాళ్ళు. ఇప్పుడు తీసే పరిస్థితి పర్మనెంట్ జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ చేశాడు. అప్పుడే పర్మనెంట్ చేశారు. ముందు 2 years. ఇప్పుడు ఎట్లా వీళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా.
అంటే ఇప్పుడు వాళ్ళందరూ కించపరచడం సార్, కించపరిచి చంద్రబాబు నాయుడు గారు ఇంకా వాళ్ళు మనందరిని ఇలా అంటున్నాడు అని చెప్పి వాళ్ళందరూ అని ఇంకా వాళ్ళు అందరూ బాధపడేటట్టుగా ఉండి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంకేం చెప్పినా అక్కడే పని చేయనిస్తారా, లేకపోతే ఇప్పుడు ఆ మధ్య ట్రాన్స్ఫర్లు అనేది అడౌట్ చేశారన్నారు, ఇప్పుడు వాళ్ళందరినీ ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం దాంట్లో అదే డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకి మార్చాలి అనేది ఏదో మన ప్రపోజల్ పెట్టారు. మరి అది ఎంతమటికి ఏమైందో పింఛన్లు మరి అన్ని వీళ్ళే పంపిస్తున్నారంట కదా, మరి ఒకవేళ వీళ్ళకి ఏదైనా వీళ్ళు లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి లైన్లో వెళ్ళి నేను తీసుకుంటారు సార్. లేదు ఇప్పుడు కూడా ఏంది, ఎవరైతే రాలేని వాళ్ళకి వెళ్ళి ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు వచ్చి తీసుకోరు, అందరూ కాదు కదా. ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే ముఖ్యమంత్రి గారు ఒక్కరికే కదా సార్ పెన్షన్ ఇచ్చేది, 64 లక్షల మందికి ఇవ్వడు కదా. అదేంది, అది కూడా ఏంది, ఆ పెన్షన్ కోసం 1 కోటి రూపాయలు ఖర్చు. సీఎం గారి ప్రోగ్రామ్ అంటే 1 కోటి రూపాయలు మినిమం అయింది. సో అది ఎవరన్నా కూడా ఈయన అక్కడికి వెళ్ళి ముందే సెలెక్ట్ చేస్తారు, ఒకరిని సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నట్టుగా ప్రతి నెల 1వ తారీఖున ఆడే డ్రామాలో ఫస్ట్ భాగం అదే, 1వ తారీఖు ఆడే డ్రామాలో ఫస్ట్ పార్ట్. రైట్. మంచిగా మద్దతుగా నిలవండి, పాలనలో వైకుంఠపాళి వద్దు, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ ఏఏ హబ్గా ఎదుగుతుందని ఆకాంక్ష. కుటుంబ సమేతంగా దీపావళి ఫంక్షన్కి హాజరు. తర్వాత ఇవన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్రం ప్రాణవాయువు, అందరూ కలిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు. సమర్థ నాయకుడిగా ప్రధాని మోడీ. అబ్బో అప్పట్లో ఎన్ని ఇచ్చారు, ఇప్పుడు ఏమో బ్రహ్మాండం. మంచిదే. రైట్. మంచిగా మద్దతుగా నిలవండి. వైకుంఠపాళిని పదే పదే ఎందుకు అంటున్నారు? ఈయనకి ఓటమి 3.5 తర్వాత గెలవడం కష్టం అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా ఏంటి? అసలు పదే వాడుతున్నారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము మళ్ళీ గెలుస్తామని చెప్పుకుంటే అదొక అర్థం ఉంది. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఇంకా శాంతం 2 ఏళ్ళు కూడా కాకముందే మళ్ళీ మేము వస్తాం, ఆయన గెలవనేమాకండి అప్పుడేమో అన్నారు కదా, ఏదో ఆయన వస్తాడేమో అంటున్నారని. చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ జగనే వస్తాడని చెప్తున్నారు అందరూ అని చెప్పి ఆయనకు ఓపెన్గా చెబుతున్నారు. అంటే పబ్లిక్లో ఉన్నటువంటి టాక్ని పారిశ్రామికవేత్తలకు అంతకంటే ఎక్కువ తెలిసింది కదా. సో వాళ్ళందరూ ఏం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ అనుకుంటున్నారు అని అంటే ఆయన అంటున్నాడు. అందుకని ముఖ్యమంత్రి అవుతారని, అదే మళ్ళీ ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి మనందరం ఆపాలి, వైకుంఠపాలి ఆట వద్దు అంటే ఎక్కడైనా ఇది ప్రజాస్వామ్యం. ఎవరినైనా ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకోవాలి. ఇలా ప్రజాస్వామ్యంలో ఎవరికి ఓటు వేయాలని వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. మీరు వైకుంఠపాలి ఆటలొద్దు, ప్రతిసారి మేము అధికారులు ఓడించారు మరి అంటే ఒకసారి ఓడించిన వాళ్ళు మేము రాక్షసులు అయితే, మరి 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, అప్పుడు ఒక రాక్షసుడు, 2009లో ఇంకో రాక్షసుడు, మరి 19లో ఇంకో రాక్షసుడు. మరి ఇది చెప్పాలి కదా సార్. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ రాక్షసులు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికలు ఓడిపోతున్నాడు కదా. రెండోసారి ఎప్పుడు గెలవలేదు కదా. ఫస్ట్ అధికారం లాక్కున్నాడు చెప్పులేయించి, రెండోసారి ఏదైతే 1999లో బీజేపీ కూటమితో గెలిచాడు, మళ్ళీ 2014లో కూటమితోనే గెలిచాడు, మళ్ళీ 24లో కూటమితోనే గెలిచాడు. మరి మధ్యలో ఓడిపోయినప్పుడు 2004 ఓడిపోయాడు, 9 ఓడిపోయాడు, లేదా 19 ఓడిపోయాడు. అప్పుడు ప్రజలు తప్పు చేసినట్లు లెక్క. అప్పుడు ప్రజలు తప్పు చేసినట్టు. ఓడిపోగానే రాక్షసుడు ఈయన కదా. పవన్ కళ్యాణ్ కూడా అదే ఇద్దరు అనుకొని ట్వీట్ పెట్టాడు. దీపావళి శుభాకాంక్షల్లో కూడా తిట్టడమే. దీపావళి శుభాకాంక్షల్లో కూడా తిడుతుంది మారీచుడు. ఎవరు మారీచులు? మరి మీరు ఓడిపోయారు కదా. అంటే జీవితంలో మీరు తెలుగుదేశం పత్రిక ఆయన రాశాడు కదా మారీచుడు అని. అది సేమ్ అనుకుని వీళ్ళందరూ సార్ 2 పత్రికలు వాళ్ళందరూ అనుకునే కదా వీళ్ళు రాత్రులు రాసేది. నిజంగా ఇది చూస్తే నేనే చదవను కానీ ఈ మారీచులతో జాగ్రత్త. నేను అవన్నీ చూడను కానీ ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే ఆసక్తిగా 1-2 నిమిషాలే కాబట్టి వింటుంటా. అవి నిజంగానే మారీచి రాత్రి ఎట్లుంటాయో అవి అయితే అర్థమైపోద్దని నాకు అనిపిస్తుంది. మారీచ రాత్రులు ఎలా ఉంటాయి అనేది రోజు ఆ పత్రికలు చూస్తే వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు చూస్తే 200 ఉద్యోగాలని రాసింది వాళ్ళే, 2 లక్షల ఉద్యోగాలని ప్రచారం చేస్తున్నారు వాళ్ళే. దాని కదా సార్. విశాఖపట్నం గురించి వాళ్ళు రాసినటువంటి రాత్రికి మొన్న వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూస్తే, మొన్న విశాఖపట్నం వాళ్ళు అసలు అవన్నీ అంతకుముందు ఉన్నాయి. విశాఖపట్నం ఇల్లే కొత్తగా తీసుకొచ్చినవి కాదు. విశాఖపట్నం మీద వాళ్ళు చిన్న చెబుతాను సార్. ఇప్పుడు మారీచ రాత్రులు ఎవరు 15 ఏళ్ళకి సంబంధించిన దాంట్లో ఇదిగోండి సార్, వీళ్ళు మొన్న అంతకుముందు పెట్టి ఈ గాయం తీరనది, విశాఖపట్నం మునిగిపోతుంది, సో ఈ గాయం తీరనది అని వాళ్ళే హెడ్డింగ్. ఆ నగరాలకు మునిగిపోయేదానికి ఇప్పుడు ఆ నగరాలకు ముప్పు అని విశాఖపట్నం గురించి వాళ్ళే హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడ రాసినటువంటి చూడండి సార్ ఒక్కసారి. ఇదిగోండి సార్, దీంట్లో ఏపీ ఇదిగోండి సార్, ఏపీకి మేలు మలుపు అని హెడ్డింగ్ పెట్టారు సార్. ఇప్పుడు తూర్పు తీరంలో కీలక నగరం విశాఖపట్నం. ఏంది అప్పుడు కీలక నగరం కాదా, ఇప్పుడు వచ్చిందంట. వ్యూహాత్మకంగాను ఎంతో కీలకం. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఇదే. ఇది ఎప్పుడు నుంచో ఉంది కదా. దేశంలో 4వ అత్యంత రద్దీ ఓడరే విశాఖలోనే ఉంది. ఏది అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు లేదంటే ఇప్పుడు వచ్చేసింది. అప్పుడు సముద్రం ముందుకు వచ్చేది. అదే విశాఖ ఉక్కు మొదలుకొని అనేక భారీ పరిశ్రమలకు విశాఖ కేంద్రం. ఏది ఇప్పుడు కదా, ఇప్పుడు అయిందంట, అంతకుముందు లేదు.
మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం అన్ని ఇప్పుడే ఉన్నాయంట. అప్పుడేమో విశాఖ- కాలుష్యం అన్ని వచ్చేసినాయి ఆ అప్పుడు. కాలుష్యం కాదు సార్, వాళ్ళు చూడండి విశాఖ వద్దన్న కమిటీ ఎన్నెన్నో ప్రతికూలతలు, జిఎన్ రావు కమిటీ స్పష్టీకరణ, తుఫాన్లు, సముద్ర మట్టంతో ముప్పు చూడండి సార్, పర్యావరణపరమైన సమస్యలు ఎన్నో, కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వద్దు, అభివృద్ధి కోణంలో అసలు అవసరం లేదు, ఇది పెట్టేట్టు సముద్రంలో అనేక చోట్ల చమురు తెట్టు. ఈనాడులో ఎవరో ఈనాడు రాశారు, ఇద్దరు. ఏకంగా ఏమని రాశారు, సముద్రం ముందుకు వచ్చేస్తుందని రాశారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దని రాశారు సార్. అది కూడా రాశారు. ఇక్కడ రాసింది ప్రతిపాదిత విమానాశ్రయ ప్రాంతానికి తుఫానులు ఉప్పెన ప్రమాదం పొంచి ఉంది, భోగాపురంలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణం సంబంధిత కార్యకలాపాలను పునఃసమీక్షించాలి అంటే ఆడ వద్దని వాళ్ళ అర్థం. సో ఇట్లా రాసి వాటిని అనాల్సింది అప్పుడు అది విషపు నగరం సార్, ఇప్పుడేమో విజయనగరం నగరం. ఏది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఫైనల్ గా గోపి గారు మీరే ఉంటారు, ఈ వైకుంఠపాళిని ఎందుకు పదే మాట్లాడుతూ చంద్రబాబు గారు అంత భయపడాల్సిన అవసరం ఉంది? అంటే ఆయన చేస్తున్న తప్పులు అవన్నీ కూడా ఆయనకే తెలుస్తున్నాయా? సార్ చంద్రబాబే కాదు, పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. మనం మళ్ళీ గెలవాలి, కలిసి ఉండాలి, కలిసి ఈ పైన సాగాలి, 15 ఏళ్ల పాటు మనం కొనసాగాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ వాళ్ళకి అందుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఈ 16 నెలల్లోనే కూటమి విఫలమైంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ భృతి సూపర్ 6 లో భాగం అది ఇవ్వలేదు, అది జనానికి తెలుసు. రైట్. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయాడు. సో ఇట్లాంటి వైఫల్యాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారండి, చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ప్రజలు కూడా. సో ఇవన్నీ సంబంధించి నివేదికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొంత భయం, అనుమానం అనేది ఉంది. రైట్. ఓకే. దారా గోపి గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.